హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివి స్టడీ అప్డేట్స్. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహణ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 3:15 పరీక్ష ఉంటుంది. చివరి పరీక్షను రంజాన్ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్ 1వ తేదీన నిర్వహిస్తారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులలో ఇంగ్లీష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది పరీక్షలు రాసేందుకు ఎన్రోల్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 163 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. హాల్ టికెట్ చూపించి బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా సెంటర్ల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని 10వ తరగతి పరీక్షల విభాగం ఉత్తర్వులలో జారీ చేసింది. ఇన్విజిలేటర్లతో పాటు సెంటర్లలో విధులు నిర్వర్తించే పోలీసులు, ఏఎన్ఎంలతో సహా ఎవరు ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదని స్పష్టం చేసింది. ఈ పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను నియమించింది. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్తో పాటు రాష్ట్ర స్థాయి ఎస్ఎస్సి డైరెక్టరేట్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. పరీక్షలపై ఫిర్యాదుల కోసం 08662974540 నంబర్ను కేటాయించారు. ఓపెన్ 10th పరీక్షలు కూడా నేటి నుంచే. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే 10వ తరగతి ఓపెన్ 10th పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాలలోనే ఈ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఓపెన్ 10th పరీక్షలు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నాయి. ఈ పరీక్షలకు 30,334 మంది హాజరు కానున్నారు. వీరి కోసం 471 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రెండ్స్, రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.